దేవాతి దేవుడు మా జీవితాలలో పరిచర్యలో గొప్ప కార్యం చేశారు. మా పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది, ఎగ్జామ్ ఉంది డాడీ, మరి ప్రేయర్ చేయండి అన్నప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత డాడీతో చెప్పాను నేను, డాడీ ప్రతి నెల 22,000 రెంట్ కడుతున్నాం డాడీ, మేము మందిరం నిమిత్తము బిడ్డల స్టడీల నిమిత్తం చాలా ఇబ్బందిగా ఉంటుంది, బాధపడుతున్నాము, ప్రేయర్ చేయండి అన్నాడు డాడీ ప్రవచనం చెప్పారు. ఏమనంటే దేవుడు మీకు మందిరం ఇస్తాడు, ల్యాండ్ను దయచేస్తాడు అని. నిజంగా దేవుని కృపను బట్టి ఈ నెలలో దేవుడు కృప చూపించాడు. మందిరమునకి ల్యాండ్ కి సంబంధించే కాకుండా 2 స్టేర్లు ఇల్లుతో పాటు మేము ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దేవుడు చాలా మేలు చేశాడండి. మేము ఇంతకు ముందు ఎక్కువగా సంఘాన్ని కట్టడం కాకుండా మేమేం చేసేవారంటే పని చేస్తూ అందరికి సహకరిస్తూ వెళ్ళాము. అందును బట్టి ప్రతి నెల మీటింగ్స్ పెట్టే వాళ్ళము. దేవుని కృపను బట్టి అన్ని కూడా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కానీ సంఘాన్ని ఒక్కొక్కరిగా పునాదిగా మేము కట్టలేదు. అయితే దేవుని కృపను బట్టి మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇబ్బందిగా మారింది. అందరూ చాలా మాటలు ఎలా అంటే బిడ్డలకి చదువులకు ఎక్కువ పెడుతున్నారు, బిడ్డల్ని ఎక్కువ చదివిస్తున్నారు, ఎందుకు అంత చదివించడం అవసరమా అని చాలా రకాలుగా అన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒకటైతే ప్రార్థన చేస్తూ వచ్చాము, దేవా నువ్వు నమ్మదగిన దేవుడు, పిలిచిన పిలుపు విలువైనది, ఆ పిలుపుకు మేము లోబడి ఉన్నాము. డాడీ నన్ను అభిషేకించినప్పుడు 21 బ్యాచ్ నాది, నీ కుటుంబం అంతా వాడబడుతుంది, అది ఖమ్మంలోనే వాడబడుతుందని చెప్పారు. ఆ మాటకి చాలా సార్లు మేము అడిగాము, అసలు ఇక్కడే పిలిచావా లేకపోతే ఎక్కడన్నా పిలిచావా? ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, మాకు మాత్రం క్వశ్చన్గా ఉండిపోతుంది అని. దేవుడు అన్నిటికీ సమాధానకరముగా ఊహించని రీతిగా దేవుడు మేలు చేశాడు. ఆ మేలు ఎలాంటిదంటే మాకు అది అమ్మిన వ్యక్తులు కూడా 4 లక్షలు తగ్గించారు. దేవునికి మహిమ. డాడీ ప్రవచనము నేను చెప్పాను, డాడీ ఈ నెలలో అవుతుంది అని. పోయిన నెల ఇక్కడ ప్రేయర్ చేపించేటప్పుడు డాడీ గారికి చెప్పాను, తప్పకుండా 2 అంతలుగా మునుపెన్నడూ చేయని పరిచర్య దేవుడు మీ చేతిలో పెట్టబోతున్నాడని డాడీ చెప్పిండు. ఆ రీతిగానే దేవుడు గొప్ప కార్యము చేసిండు. ఈ గొప్ప మేలుకై ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చలేము, డాడీ గారికి కూడా ఏమిచ్చి కూడా ఆయన రుణము తీర్చలేము. ఏ క్షణమైనా నిజముగా ప్రార్థన సపోర్టు అన్నిటికన్నా, ధనము ధాన్యము కన్నా ప్రార్థన విలువైనదని మేము నమ్ముతాము. ఆ ప్రార్థన సపోర్టు డాడీ మాకు ఇచ్చారు. అందును బట్టి యేసయ్యకి మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక.